కొన్ని ఆరోపణలు చేశారు. అసలు శ్రీనివాస్కి రెండో భార్య, మొదటి భార్య ఇది? రెండో భార్య. ఎవరి పేరు? రూపారాణి. అంటే మొదటి భార్య మీ కూతురు, ఆవిడ ఎలా చనిపోయింది? ఆవిడ ఈయన శ్రీనివాసే. చిన్నపిల్ల ఉందని నేను పిల్ల అయిపోతుంది కదా అని పిల్ల మనకి ఎత్తాడన్న ఉద్దేశంతో మేము కేసు పెట్టలేదు. దాని కారణంగా అది అలసి తీసుకుని మా అతి మీద డావా వేసి మొత్తం మీద కేసు మాఫీ చేస్తాక చూసారు. ఇది డబ్బులు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత రూపారాణి ఇద్దరు కలిపి చేశారు. 3 ఏళ్ల తర్వాత ఇదే రోజు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారండి. మీరు అప్పట్లోనే వారి ఇద్దరిపైన అనుమానం వ్యక్తం చేశారు. పెడితే అదేం మనకేమి ముందుకు రానివ్వలేదు. పోలీసు వారిని నొక్కేశారు. కార్మూర్ నాగేశ్వరరావు నొక్కేసి వైసీపీ పార్టీ ముందరకు రానివ్వలేదు. ఇది వైసీపీలో మహిళా మండలి అధ్యక్షురాలంట, రెండో భార్య. దాని గురించి దాని మాటే చనమని అయింది. అంటే వ్యసనాలకు మీ అల్లుడు వ్యసనాలకు బానిస అవడంతో మీ కుమార్తె ఆమెను అతను కోడి పందాలు, పేకాట్లు ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి ఏమంటే మనకి ఇవ్వలేదు. ఇవ్వకుండా మా ఆతి మీద కూడా డావా వేసాడు. ఆ యాతి వచ్చేద్దని ఈ పిల్ల ఆస్తి కోసం. మనవరాలు హారికి ఎప్పుడు మీతో మాట్లాడలేదు? ఇక్కడికి వచ్చేది మాట్లాడలేదు. మాకు మాట్లాడనివ్వలేదా? మాట్లాడలేదు అసలు.